ఎవ్రీడే మార్నింగ్ మీరు మీ థైరాయిడ్ టాబ్లెట్ తోటి స్టార్ట్ చేస్తున్నారా? అనిపిస్తుంది కదా టాబ్లెట్ వేసుకున్నప్పుడు నేను లైఫ్ లాంగ్ టాబ్లెట్ వేసుకోవాలా అని. సో కొన్ని విషయాలు చెప్తాను. ఎప్పుడైనా మీ థైరాయిడ్ రిపోర్ట్లో T3 T4 నార్మల్ ఉంటూ ఓన్లీ TSH వాల్యూస్ మాత్రమే 5 to 10 మధ్యలో ఉన్నాయనుకోండి అండ్ మీకు ఎటువంటి సిమ్టమ్స్ లేవు అంటే యూ డోంట్ నీడ్ ఎనీ మెడికేషన్ అనమాట. ఎందుకు దీనివల్ల ఏం ఇండికేట్ చేస్తుంది అంటే మన బాడీలో లివర్ కానీ కార్టిసోల్ హార్మోన్ కానీ ఇన్యాక్టివ్ అవుతుంది, దానికి ఇమ్మీడియట్ యాక్షన్ రిక్వైర్మెంట్ ఉంది అనేది మన సిమ్టమ్ అనమాట. సో మనం చేయాల్సింది ఏంటంటే మన డైలీ రొటీన్లో డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ని ఇంక్లూడ్ చేసుకోవాలి. అండ్ లివర్ హెల్త్కి వచ్చేసి మనము రిఫైన్డ్ ఆయిల్స్ని అవాయిడ్ చేయడము, ఎర్లీ డిన్నర్స్ని అలవాటు చేసుకోవడము, అయోడిన్ అండ్ సెలీనియం రిచ్ ఫుడ్స్ని ఇంక్లూడ్ చేసుకోవడం అనమాట. సో ఇదంతా ఎవరు చెప్తున్నానంటే చాలా మంది రీసెంట్గా మెడికల్ రిపోర్ట్స్ చేయించుకున్న తర్వాత 5 to 10 మధ్యలో రాగానే వెళ్ళి టాబ్లెట్స్ అట్లా యూస్ చేస్తుంటారు. కాబట్టి అలా కాకుండా ఫస్ట్ గివ్ యువర్ సెల్ఫ్ ఒక 60 to 90 డేస్ లైఫ్ స్టైల్ చేంజెస్ పైన మీరు ఫోకస్ చేయగలిగితే లైఫ్ లాంగ్ మీరు థైరాయిడ్ టాబ్లెట్ లేకుండా ఉండొచ్చు. మీరు ఎప్పటి నుంచో యూస్ చేస్తుంటే మాత్రం మీరు థైరాయిడ్ టాబ్లెట్ ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటూ రెగ్యులర్గా చెకప్ చేస్తూ మీరు డాక్టర్ చెప్పినట్టు మీరు వినగలిగితే అక్కడ డాక్టరే రెడ్యూస్ చేస్తారనమాట. సో హోప్ యూ అండర్స్టాండ్. సో మీరు ఇటువంటి కండిషన్స్ నుంచి రివర్స్ చేసుకోవాలి, ఆరోగ్యకరంగా బరువు తగ్గాలనుకుంటే కామెంట్ చేయండి, ఆర్ DM చేయండి. దట్స్ ఇట్ ఫ్రమ్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్.